హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు ఏం వెరైటీ అడుగుతున్నారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో మాధురి గారు మెయిల్ చేశారు రాజు గారు వరంగల్ నుంచి. ఓకే, రైస్ ఐటమ్ అడుగుతున్నారు. ఏంటండి అది? క్యారెట్ ఇంకా లెమన్ కాంబినేషన్ లో. ఓకే, అంటే మనకి శ్రావణ మాసం కూడా స్టార్ట్ అయిపోయింది కదా, కదా. సో కొంచెం ఇలాంటి రైస్లు కూడా చేసి నైవేద్యాలు కూడా పెడుతూ ఉండొచ్చు. సో క్యారెట్ వేస్తున్నాం కాబట్టి కొంచెం కమ్మకమ్మగా బాగుంటుంది. సో క్యారెట్ కొంచెం ఆ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి కొద్దిగా కమ్మకమ్మగా, లెమన్ యాడ్ చేస్తాం కాబట్టి పుల్ల పుల్లగా. ఓకే ఓకే, మరి క్యారెట్ లెమన్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యారెట్ లెమన్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము 1 కప్పు, బియ్యం 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజు గారు స్టార్ట్ చేద్దామా క్యారెట్ లెమన్ రైస్? ఓకే అండి. సో ఇక్కడ ముందుగా మనం రైస్ ఇలా పొడి పొడిగా వచ్చే విధంగా అన్నం రెడీ చేసి పెట్టుకోవాలి. ఓకే, సో అన్నం రెడీగా ఉంటే రైస్ ఐటమ్స్ ఎప్పుడైనా కూడా చాలా సింపుల్ గా చేస్తాం. సింపుల్ ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. అండ్ కొంచెం ఏమైనా వెజిటేబుల్స్ లాంటివి ఉంటే కొద్దిగా అవి వేగడానికి మగ్గడానికి మనకి టైం పడుతుంది. ఇందులో జస్ట్ మనకి తాలింపే కదా, తాలింపు ఒకటి వస్తుంది. అంతే, అడిషనల్ గా మనం క్యారెట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏంటంటే క్యారెట్ కూడా తురిమి వేసుకుంటున్నాం. ఓకే, సో ఆ రైస్ తో పాటు బాగా కలిసి ఎక్కువ దానికి ఆ టేస్ట్ అనేది మనకి ఎక్కువ తెలుస్తుంది. అవునండి. కొద్దిగా నూనె, సో దీంట్లో ఎండుమిరపకాయలు. అండ్ మెయిన్ మనకి ట్రావెలింగ్ లో ఇలాంటి రైస్ ఐటమ్స్ చాలా బాగుంటాయి పట్టుకెళ్ళడానికి. సో సింగిల్ గా అంటే ఒకే ఐటమ్ తీసుకొని కర్రీస్ లాంటివి లేకుండా పర్లేదు, బాగానే ఉంటుంది. పోపు దినుసులు. ఓకే, అండ్ మీరు అన్నట్టు ఇట్లా శ్రావణ మాసం వీటిల్లో కొంచెం ఎక్కువ నైవేద్యాలు అవి పెడుతుంటారు కదా అందరూ కూడా. అవునండి. సో రొటీన్ గా ఒకటే టైప్ లో కాకుండా ఇలా కొంచెం వెరైటీగా ట్రై చేస్తే చిన్న వేరియేషన్ అనేది తెలుస్తుంది. పచ్చిమిరపకాయలు. ఓకే, అలాగే కరివేపాకు, కొద్దిగా ఇంగువ. ఓకే, సో ఇప్పుడు దీంట్లో తురిమిన క్యారెట్. క్యారెట్లు కూడా ఒక్కొక్కసారి మనకి బాగా చప్పగా వస్తూ ఉంటాయి కదా, సో అలాంటిది కాకుండా కొంచెం ఆ స్వీట్నెస్ ఉన్న క్యారెట్స్ అయితే బాగుంటుందేమో కదా. మనం అది డిష్ తినేప్పుడు ఆ క్యారెట్ టేస్ట్ అనేది కూడా ఫ్లేవర్ మనకు తెలుస్తుంది. సో ఇది కొంచెం వేగాలండి. అవునా? సో మేము చిట్కా చూస్తాం రాజుగారు అయితే. ఓకే అండి. ఓకే అండి, ఇక్కడ ఇదంతా వేగుతూ ఉంటుంది. ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. దానిమ్మ రసం పెదాలకి సహజమైన ఎరుపుదనాన్ని అందించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ హెల్దీ జ్యూస్ని తాగడంతో పాటు కొద్దిగా పెదాలకి కూడా అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే ఎర్రటి సహజమైన పెదాలని సొంతం చేసుకోవచ్చు. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. నెక్స్ట్ సో దీంట్లో పసుపు, సరిపడా ఉప్పు. ఓకే, సో దీంతో పాటు అడిషనల్ గా కావాల్స్తే వేరుశనగ పలుకులు కూడా వేసుకోవచ్చు, జీడిపప్పు కూడా కావాలన్నా చాయిస్ మనది. సో బేసిక్ గా నైవేద్యాలు పెట్టేటప్పుడు కొంచెం ఇలా జీడిపప్పులు ఇవి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా అందరికి. అవును. సో అలా పెట్టేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. అవును. సో దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం రైస్. సో ఇలా బాగా కలిపేసుకొని రైస్ వేసిన తర్వాత కూడా కొద్దిగా మగ్గితే బాగుంటుంది. ఆ ఫ్లేవర్స్ అన్ని కొంచెం దానికి రైస్ పట్టేస్తాయి. సో మనం కావాలంటే కొంచెం ఇట్లా గ్రీన్ పీస్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చేమో, అంటే ఇంకొంచెం వెరైటీగా ఉండాలి అనుకుంటే చేసుకోవచ్చు. వెజిటబుల్ బాగుంటుంది, అంటే ఇంకా బాగా కలర్ఫుల్ కూడా బాగుంటుంది. అండ్ ఆ టేస్ట్ అవన్నీ కూడా కొంచెం వీటికి సెట్ అవుతుంది కదా ఈ క్యారెట్ దానికి సెట్ అవుతుంది. బేసిక్ కొంచెం ఇలాంటి రైస్ ఐటమ్స్ లో మనం ముందు వేసిన పోపు వల్ల పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాగా వేగుతాయి కదా, సో తినేటప్పుడు కొంచెం అవి కూడా అలా నంచుకొని తిన్నా కూడా బాగుంటుంది. అంటే ఇది కొంచెం చాలా మందికి అది కూడా చాలా ఇష్టం. ఎండుమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కొంచెం పులుపు యాడ్ చేస్తాం కదా, సో సైడ్ లో నంచుకొని తినేస్తారు. ఇది కొంచెం కమ్మగా అనిపించినా ఒకసారి మనం కొంచెం ఆ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని తింటే కొద్దిగా ఘాటు ఇది సరిపోతుంది. ఓకే ఓకే, సో ఇక్కడ ఇప్పుడు స్టవ్ ఆపేసేసి నిమ్మరసం. ఓకే,
ఓకే, ఓకే. బాక్సులు కట్టినా బాగుంటుంది ఇది పిల్లలకి. యా, ఎందుకంటే పులుపు ఉంది కాబట్టి అదేం టేస్ట్ ఇలా చప్పబడిపోవటం అలా అవ్వదు జరగదు. మనకి. ఇలా వేడివేడిగా చూస్తుంటేనే చక్కగా అలా తినేయాలనిపిస్తుంది. అంటే మంచి స్మెల్ వస్తుంది ఆ Smell కూడా పోపుది వస్తుంది కూడా. యా, ఎలాగో మనకి ఇందులోనే ఆ పులుపు ఉంది, కొంచెం ఆ కమ్మదనం అన్నీ ఉన్నాయి కాబట్టి ఫైనల్ గా కొంచెం కర్డ్ లాంటిది యాడ్ చేసుకుంటే మనకి ఆ ఫుల్ మీల్ అన్న అయిపోతుంది. ఎస్. సో ఇష్టం ఉన్న వాళ్ళు అలా తీసుకోవచ్చు, లేకపోతే కొద్దిమందికి పచ్చడితో కూడా ఇష్టం ఉంటుంది, ఆవకాయతో కూడా. యా, ఓకే. ఓకే, రైస్ రైస్ రెడీ. రెడీ. ఓకే, మరి వేడివేడిగా మనకి రైస్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు క్యారెట్ లెమన్ రైస్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. క్యారెట్ లెమన్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ తురుము వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, ఉప్పు, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే క్యారెట్ లెమన్ రైస్ రెడీ.